హాయ్ అయ్యూబ్, ఎలా ఉన్నావు? ఫైన్ గుడ్. ఓకే ఓకే. సో తెలుసు కదా, ఈ ఇంటర్వ్యూ సెషన్స్ చేస్తా ఉన్నాను. సో నీ లైఫ్ జర్నీని క్యాప్చర్ చేద్దామని చెప్పి చూస్తా ఉన్నాను. సో ప్రస్తుతానికి నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు ఇన్ కెరియర్, ఇప్పుడు ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నావు? జస్ట్ ఒక షార్ట్ డిస్క్రిప్షన్ చెప్పాయి. నేను ప్రెసెంట్ కస్టమ్స్ లో ఉన్నాను, ఇక్కడ మన విజయవాడలో. ఓకే. విజయవాడ హెడ్ క్వార్టర్స్ అనమాట. మనకి కృష్ణపట్నం, నెల్లూరు, తర్వాత కస్టమ్స్ డివిజన్ కాకినాడ, విశాఖపట్నం కస్టమ్ హౌస్, తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్, ఇవన్నీ మన అండర్ లో ఉంటాయి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ. ఓకే ఓకే. సో బేసిక్గా ఏవి ఫారిన్ నుంచి వచ్చేటివి, పోర్ట్ నుంచి వచ్చినా గానీ వాటిలో ఉండేదానికి చెకింగ్ అది చేస్తూ ఉంటారు. ఓకే. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ రెండు ఉంటాయి అన్నమాట మామూలుగా. ఇవి తర్వాత కొన్ని స్మగుల్డ్ ఐటమ్స్ వస్తాయి, తర్వాత గోల్డ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే ఓకే. సో సో నీ గోల్డ్ నీ రోల్ అండి అయ్యూబ్ అక్కడ అందులో స్పెసిఫిక్ గా? ప్రెసెంట్ హెడ్ క్వార్టర్స్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనమాట. ఓకే. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంటే వీళ్ళు ఏం చేశారంటే నన్ను అకౌంట్స్ లో వేశారు. నేను మొదట సెన్సిటివ్ చేశాను. ఓకే. ఒకసారి సెన్సిటివ్, ఒకసారి నాన్ సెన్సిటివ్, అట్లా 2 years గ్యాప్ ఉంటుంది, లేకపోతే 4 years గ్యాప్ ఉంటుంది. ఏంటి రెండింటి డిఫరెన్స్ ఏంటి? సెన్సిటివ్ అంటే ఇవి మామూలుగా ఎక్కువ ఇప్పుడు పోర్ట్ ఏరియా చెకింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది సెన్సిటివ్ పోస్ట్. ఓకే ఓకే. నాన్ సెన్సిటివ్ పోస్ట్ ఏంటంటే హెడ్ క్వార్టర్స్ లో మామూలుగా రొటీన్ రెగ్యులర్ రిపోర్ట్స్, ఫైల్స్ ఇవి, తర్వాత చెకింగ్స్ అవన్నీ ఉంటాయి మామూలు. ఓకే ఓకే. అంటే డేటా అనలిటిక్స్ లాగా ఎవరు మనకి ఎక్కువ ఇంపోర్టర్ ఎవరు, ఎక్స్పోర్టర్ ఎవరు, అది కూడా ఉంటుంది. సో కరెంట్ నీ జాబ్ లో ఉన్న ఛాలెంజెస్ ఎలా ఉంటుంది అయ్యూబ్? అంటే డిఫికల్ట్ పార్ట్ కానీ లేకపోతే బాగా ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి? ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు గ్రూప్ ఏ వాళ్ళు ఉంటారు, గ్రూప్ బి వాళ్ళు 2 types ఉంటారు. గ్రూప్ ఏ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా యూపీఎస్సీ నుంచి వస్తారు. గ్రూప్ బి వాళ్ళు ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వస్తారు. అందులో మామూలుగా ఏంటంటే వీళ్ళు రిస్క్ వీళ్ళే, వర్క్ చేసేది కూడా వీళ్ళే. వాళ్ళు ఏంటంటే రిస్క్ ఏం తీసుకోరు, మొత్తం పైనుంచి వైపు చూపిస్తుంటారు గ్రూప్ ఏ వాళ్ళు. ఓకే ఓకే. అది డామినెన్స్ ఉంటుంది గ్రూప్ ఏ. నువ్వు జాయిన్ అయింది త్రూ స్టేట్ సెలక్షన్ కమిషన్ ద్వారా? ఆల్ ఇండియా ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఎస్ఎస్సి సిజిఎల్ అని ఉంటుంది. ఓకే. అంటే ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుందా, స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తుందా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఓకే ఓకే. సో ఈ సెలక్షన్ కి గెట్ ఇన్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి? నువ్వు ఎలాగా దీనికి ఎంటర్ అయ్యావు? ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక 17 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs అట్లా రాస్తారు. మన ఆల్ ఇండియా 10,000 లోపు అట్లా రావాలి. ఓకే. సెలెక్ట్ స్కోరింగ్ మార్క్స్ వస్తే అప్పుడు మనకి 10,000 లోపు వస్తుంది. మనకి వేకెన్సీస్ బట్టి మనకి ఏ క్యాడర్, ఇప్పుడు దాంట్లో చాలా పోస్ట్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, సిబిఐ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత ఫారిన్ ఆఫీసర్స్ ఉంటాయి, ఇవన్నీ నార్కోటిక్స్ ఉంటుంది. ఓకే. మొత్తం ఈ దాంట్లో బాగానే ఉంటాయి అన్ని పోస్ట్, చాలా పోస్ట్. ఓకే. సో ఇందులో ఏముండేది రిటర్న్ టెస్ట్ లో? ఓన్లీ రిటర్న్ టెస్ట్ అయినా ప్లస్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అలా ఏమైనా ఉండేది? ఏముండేది జనరల్, ఏం ప్రిపేర్ అవ్వాలి? రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఉండేది, తర్వాత దాన్ని ఓన్లీ రిటర్న్ టెస్ట్ పెట్టారు. Tier 1, Tier 2 2 parts. ఓకే ఓకే. మెయిన్స్ ఏముంటుంది జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, యాప్టిట్యూడ్ అలా ఉంటుందా? యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఈ మూడే, ఇంకా మిగతా ఏం అవసరం లేదు. ఒకవేళ టెక్నికల్ గా వెళ్ళాలంటే జేఈకి వెళ్ళాలి. ఓకే ఓకే. సో అది అలా వెళ్తా ఉంది అయితే. సో బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ అయ్యి, ఇప్పుడు దీనికి ముందర నాకు తెలిసి నువ్వు ప్రైవేట్ ఫామ్ లో జాబ్ చేసేవాడు కదా, మదర్సన్ కంపెనీలో ఢిల్లీలో. ఓకే. సో అది మంచి రినౌన్స్డ్ ఎంఎన్సిఏ, మంచి ఇండియాలో కూడా మంచి లిస్టెడ్ కంపెనీస్ లో బాగా పేరున్న కంపెనీ. ఆఫ్టర్ నీ మాస్టర్స్ చేసావు. సో నువ్వు ఎప్పుడు డిసైడ్ అయ్యావు గవర్నమెంట్ జాబ్ కి ఇలా స్విచ్ అవ్వాలి, లేదా ప్రైవేట్ సెక్టర్ కెరియర్ నుంచి దీనికి మూవ్ అవ్వాలి
అని ఎప్పుడు అనుకున్నావు? ఎలా ఏంటి క్రైటీరియా? దేన్ని బట్టి నువ్వు ఈ పాయింట్ డిసైడ్ అయ్యావు? అంటే ఇప్పుడు మీ మైండ్ లో మీకు ఫస్ట్ ఏది కావాలని డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. హుహు. ఇప్పుడు నీకు అదే కావాలంటే అది, లేదు నీకు ప్రైవేట్ సెక్టర్ కావాలని పెట్టుకుంటా. ప్రైవేట్ సెక్టర్ పాలిటిక్స్ వేరుంటాయి. మీ కాంపిటేటర్స్ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి బాగానే ఉంటది. ఈ వెనకాల స్నేక్స్ ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఉంటాయి, కానీ ఏంటంటే ఎవరు నిన్ను ఆపలేరు, శాలరీ ఆపలేరు, తీయలేరు, కావాలంటే ట్రాన్స్ఫర్ చేయగలరు అంతే. ఓకే. శాలరీ కొంచెం తక్కువ ఉంటది. ఓకే. కానీ ప్రెజర్ ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా కరెక్ట్ గా 5 hours వర్క్ చేస్తే పర్ డే అయిపోతుంది. ఓకే. ఎంత వర్క్ ఉన్నా ఇది అంటే ఇప్పుడు ఒక 1 year వర్క్ మనం 5 hours చేసుకుంటూ వెళ్తే, అంటే కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు మనం లేటెస్ట్ గా వెళ్తాం కాబట్టి 6 months 7 months 8 months లో అవ్ చేసేయచ్చు. ఓకే. ప్లాన్ ఇప్పుడు ఇందులో ఏంటంటే కొన్ని ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం టెక్నికల్ గా స్లో ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని యూటిలైజ్ చేసుకుంటారు ఫాస్ట్ గా చేయడానికి కానీ ఇది కానీ. ఓకే. అది కాంబినేషన్ అనమాట. అది మన బట్టే ఉంటది. ఏమైనా డిసిప్లిన్ గా ఉండి టైం టు టైం వచ్చి టైం టు టైం వెళ్ళిపోతే ఎవరో ఏమంటారు. గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ ఏంటంటే టోటలీ డిఫరెంట్. మన టైం టు టైం స్పెండ్ చేసినా అది చేసినా ఇది చేసినా, అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మంచి నిద్ర, మంచి ఫుడ్, మంచి స్టేయింగ్, పేరెంట్స్ ఉండాలి దగ్గర. ఇవే కదా మెయిన్ పర్పస్ అయితే ఇవే. మామూలుగా అన్ని హలో చెప్పు. కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే ప్రైవేట్ సెక్టర్, లేదు మనకు అడ్జస్టబుల్ దీంట్లో గవర్నమెంట్. ఓకే. ఓకే. పీస్ ఆఫ్ మైండ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నీకు ఇందులోనే బాగుంటుందంట. అంటే వర్క్ ఉండిద్ది కానీ డిసిప్లైన్డ్ గా చేసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్తున్నావు. అంటే నీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నువ్వు 2 sides ఆఫ్ ద కాయిన్ చూసావు. ప్రైవేట్ సెక్టర్ లో కూడా 1 year ఏమో వర్క్ చేసినట్టున్నావు కదా, 1 year to 8 months ఎలాగో చూస్తాను. ఏదైనా ఫైనల్ గా మీకు కావాల్సింది ఏంటిది? మంచి ప్రైవసీ, సెక్యూరిటీ, అంటే పీస్ఫుల్ గోయింగ్. ఓకే. మీకు అప్ డౌన్స్, కొంచెం హై లావిష్నెస్, అది కావాలంటే ప్రైవేట్ సెక్టర్ వెళ్ళాలి. ఓకే. లావిష్నెస్ తో పాటు కాస్ట్ కూడా వస్తుంది కదా ప్రైవేట్ సెక్టర్ నుంచి. చెప్పావు కదా, అక్కడికి వెళ్ళే పాలిటిక్స్ థింగ్స్ డిఫరెన్స్, దానికి మనం వెళ్ళేదానికి కూడా మనం రెడీ. ఓకే. ఉంటది, అన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు ఎట్లా అది చెప్పింది, అది కూడా మీ మెంటాలిటీ బట్టి ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎట్లా కావాలో. ఇప్పుడు నేనున్నా, మా మదర్ మా ఫాదర్ ఎప్పుడుకంటే అప్పుడు వస్తారు, నేను వెళ్తాను ఎవ్రీ సండే. ఓకే. మాకు వాళ్ళకే 20 kilometers డిస్టెన్స్ అంతే తేడా. నేను విజయవాడలో అంటాను, వాళ్ళు ఊర్లో అంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు స్పెండ్ చేయగలుగుతాను కదా వాళ్ళతో టైము అట్లా. అవునవును, కరెక్ట్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అదర్ కంట్రీస్ లో ఉంటారు, వాళ్ళు ఓన్లీ వీడియో వరకు చేస్తారు. అవునవును, కరెక్ట్. వాళ్ళు రాలేరు మళ్ళీ, అంటే వాళ్ళ అక్కడ వేరుంటది. ఒకసారి అక్కడ అలవాటు పడినాక అక్కడి నుంచి రావడం, ఇక్కడ కొంత రోజులు ఉండడం, మళ్ళీ వెళ్ళడం, వాళ్ళకి ఏంటంటే అది ఎక్స్పెన్సెస్ బడ్డన్ లాగా ఉంటది. కరెక్ట్. తర్వాత రూపీ కూడా ఎక్కువే కదా అక్కడ, పోల్చుకుంటాయి అక్కడి నుంచి ఇక్కడికి, డాలర్ కి రూపీకి. అవునవును. దాంట్లో పోల్చుకుంటే అది నార్మల్ శాలరీ అక్కడైతే, మామూలుగా ఇక్కడ ఏంటంటే హైఫై శాలరీ. కరెక్ట్. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కన్వర్ట్ చేస్తే నీకు బెనిఫిట్ ఉంటుంది బాగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ థింగ్. బెనిఫిట్ ఉంటుంది. అక్కడే ఉంటే అక్కడ కూడా నార్మల్ పీస్ఫుల్ లైఫే ఉండదు చూసుకుంటే, అట్లా చూసుకుంటే. మామూలుగా హ్యూమన్ బీయింగ్ కి కావాల్సింది ఏంటిది? పీస్ఫుల్. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఏదో ఒకటి కావాలనే ఉంటది. అవును. ఫైనాన్షియల్ చూసుకుంటాం, తర్వాత హోమ్ చూసుకుంటాం, తర్వాత కార్ అంటారు, తర్వాత ల్యాండ్స్, తర్వాత హౌసెస్. అదే మనం ఒక టూర్ కానీ ట్రిప్ కానీ వెళ్తే మనం అక్కడ చూస్తుంటాం కదా మన చుట్టుపక్కల కానీ, వాళ్ళతో మనం బెటర్ అనిపిస్తాం, మనం సంపాదించడం కానీ ఇది కానీ. కరెక్ట్. కానీ మనం చాలా నేర్చుకుంటాం ఒక్కొక్క టూర్ లో, ఒక్కొక్క దాంట్లో.
ఇప్పుడు సపోజ్ శ్రీనగర్ ఉంది, అక్కడ హిల్స్, వెదర్ కండిషన్స్ అవన్నీ వేరుంటాయి, టెంపరేచర్ అది. ఇప్పుడు మన కేరళ సైడ్ ఉంది, రివర్స్, వ్యాలీస్, అది కూడా హిల్స్, అవి వేరుంటాయి. ఇప్పుడు మన ఇది కూడా ఈస్ట్, నార్త్ ఈస్ట్ కంట్రీస్ కూడా అవి కూడా వేరుంటాయి. అటు ఇటు తిరిగి దాని అంతా మంచితనం ఇంకేముంటది. ఇప్పుడు మన సైడ్ ఉంది బీచెస్ ఉంటాయి, వాళ్ళకి అటు సైడ్ ఉండవు. ఎక్కడుండే బెనిఫిట్స్ ఫర్ థింగ్స్ అలా ఉంటాయి. ఓకే. సో ఐబ్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చేసేది చెప్పావు. సో ఎలాగా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయొచ్చు చూసుకునేదానికి అవి చెప్పావు. సో మెయిన్ ఇంకొన్ని పాయింట్స్ ఎక్కడంటే, నేను నిన్ను మీట్ అయింది అయితే హెచ్ సెక్షన్ లో. నువ్వు కూడా హెచ్ సెక్షనే కదా, నువ్వు, నేను, రాజీ, ఫస్ట్ మా బాచి అందరూ కూడా హెచ్ సెక్షన్ లో స్టార్ట్ అయ్యేసి చేసాం. దాని తర్వాత నుంచి ట్రిపుల్ ఈ గ్రూప్ లో ఉండేసి చూసుకునేది. సో నీకు మన ఎస్ఆర్కే ట్రిపుల్ లో చదివేటప్పుడు ఉన్న బాగా మెమరబుల్ ఈవెంట్స్ ఏంటి కాలేజ్ లో? కాలేజ్ మొత్తంలోనా? కాలేజ్ మొత్తంలో ఎక్కువ రూమ్ లోనే స్పెండింగ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు నైట్ వచ్చేవాళ్ళం, మేము అందరం రూమ్ లో ఉండేవాళ్ళం. అవును. ఏదో డిస్కస్ చేసేవాళ్ళం. నేనైతే కాలేజ్కి వచ్చేవాడిని కాదు, చాలా తక్కువ. అంటే నాకైనా అంత ఇంట్రెస్ట్ అనిపించింది కాదు క్లాసెస్ అవన్నీ. మినిమం పర్సంటేజ్ వస్తే సరిపోతే డిగ్రీ వస్తుందని మనకు అది తెలుసు మామూలుగా అయితే. ఓకే. ఇప్పుడు అదే టెక్నికల్ వెళ్ళాలంటే కొంచెం డీప్ నాలెడ్జ్ వెళ్ళాలి, ఇంకా ఫర్దర్ గా పిహెచ్డీస్ లో వర్క్. అది 24/7 ఉంటుంది వర్క్, అది నాకు తెలుసు. ఇప్పుడు మాది అనుకో 9 to 5 వర్క్. 24/7 కన్నా 9 to 5 వర్క్ బెటర్ కదా, పే కొంచెం ఎక్కువ ఉంటది, అంతే తేడా. అవునవును, కరెక్ట్. ఇప్పుడు మన ఫ్రెండ్ ఫ్యామిలీతో ఇవాళ చూసే మన ప్రెసెంట్ దాంట్లో అయితే మన ఫ్యామిలీతో టైం స్పెండింగ్ తక్కువ ఉంటుంది. అవునవును. మన కోసం మన స్పెండేజ్ కూడా తక్కువ ఉంటుంది. ఇదివరకు అంటే స్ట్రెస్ఫుల్ ఉండేది కాదు జనాలకి. అవును. ఇన్ఫ్లేషన్ ప్రెసెంట్ ఎక్కువ. అవును. అవన్నీ మనం చూసుకోవాలి. ఇదివరకు అంటే ఇన్ఫ్లేషన్ అంతే ఉండేది కాదు. ఒకళ్ళు సంపాదిస్తే 10 మంది బతికేవాళ్ళు ఇంట్లో. ఇవాళ ఒకళ్ళు సంపాదిస్తే ఒకళ్ళే బతుకుతాం. అవునవును, అదైతే ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతా ఉంది ఇప్పుడు చూసుకోవాలి. పెరుగుతుంది. అవును. దాంతో పాటు స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం బ్యాలెన్స్ అవలేం. అవి మీకు ఎగ్జాక్ట్ గా తెలియాలి. ఎంత అయితే మనం ఫండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ. తర్వాత ఇవాళ స్కామ్స్ ఎక్కువ ఉన్నాయి ప్రెసెంట్. అవును, కరెక్ట్. మనం కష్టపడిన దాని డబ్బుల కన్నా స్కామ్స్ చేస్తేనే ఈజీగా డబ్బులు వస్తాయి చాలా మందికి. అవును. చాలా విధాలుగా బిజినెస్ కానీ ఇది కానీ మోసాలు కానీ మామూలు కానీ. ఇప్పుడు మనం ఇవాళ ఏంటి, ఇప్పుడు ఫ్రెండ్ అని ఎవరో డబ్బులు ఇస్తాం సపోజ్. సరే మనం అవసరంకి ఇస్తాం కదా, వాడు కొన్ని అవసరం మనం ఏం చేస్తాడు, ఎవడు ఫోన్ ఎత్తి ఏదో రీజన్ కూడా చెప్పడు. అవునవును. ఇప్పుడు అకౌంట్ మనం ఎన్మి చేసుకుంటున్నా దానికి అర్థం. అవును, కరెక్ట్. కరెక్టే కదా. అవునవును, 100%. ఇప్పుడు వాడి వల్ల ఏమైంది, ఎవరన్నా ఫోన్ చేసి అడిగినా కూడా మనం వాడికి ఇవ్వలేము, వాడికి లేవని చెప్పేస్తాం ఉన్నా కానీ. అవునవును, కరెక్ట్. ఇవాళ అందరూ భయపడేది ప్రెసెంట్. ఎవరికైనా డబ్బులు చేస్తే మనం వస్తాయా లేవని ఆలోచిస్తున్నాం. అది అక్కడ ఇవాళ అంటే ట్రస్ట్ ఇవాళ అలా ఉంది. అవును, ట్రస్ట్ సిచ్యువేషన్ అలా ఉంది. ఇంతకుముందు అంటే నోటి మాట వల్లనే ఉండేది, నోటి మాట వల్ల అలా ఉండేది. అవును. ఇప్పుడు ఇవాళ లేదు. అది కరెక్ట్ చేసుకునేదానికి. ఇంకా కాలేజ్ లో ప్రిన్సిపల్ కప్ ఒకటి. ప్రిన్సిపల్ కప్, ఓకే ఓకే, కరెక్ట్. మన ప్రిన్సిపల్ కప్ క్లాసెస్ కొంతమంది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే ఇంకొకటి, కాలేజ్ లో ప్రిన్సిపల్ కప్ అనే ఈవెంట్ అయితే అందరికి మొత్తం మన బ్రాంచ్ వాళ్ళకి కూడా సెలబ్రేషన్. మన త్రిబుల్ డే కూడా మనం సీనియర్స్ అయ్యాక ఆగిపోయింది కదా, మనం సీనియర్స్ చేసిందే అయ్యింది కానీ మనం సీనియర్స్ అయ్యాక ఆగిపోయింది. సో మనకి సెలబ్రేషన్ కి ఆ మూమెంట్ అనేది ప్రిన్సిపల్ కప్ అనేది బాగుండింది. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అప్పుడు బాగా ఆడేసి మధ్యలో తేనెటీగలు కూడా వచ్చాయి కదా, తేనె పుట్ట ఎవరు బాల్ హిట్ చేసుకునేసి వస్తే అందరూ అక్కడ
ప్రెసెంట్ మా ఆఫీస్ లో ఒక డిఆర్ఎం కప్ అని ఉంది, రేపు 22 ప్రాక్టీస్ కి వెళ్తున్నాం. ఓకే. వాళ్ళు దాన్ని గెట్టేసి చేశారు మొత్తం అందరు కలిసి. ఓకే. ఇప్పుడు స్టిల్ బాగా పర్సూ చేస్తున్నావు క్రికెట్? అంటే నీ క్రికెట్ బాగా ఇంక్లినేషన్ ముందర నుంచి కాలేజ్ అప్పటి నుంచి ప్యాషన్ ఉంది, ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నావు బాగా రెగ్యులర్ గా? ఎవ్రీ సండే ఆడదాం కదా, లేకపోతే ఫిట్నెస్ కొంచెం కష్టమే నా హైట్ కి. అవునవును. ఓకే. ఎవ్రీ సండే కంపల్సరీ ఆడదా. ఓకే. ఓ, ప్రతి సండే ఆడతావు? బయట ఎవ్రీ సండే ఆడదాం. బయట గ్రూప్స్ కి టీమ్స్ పోటీ చేసి ఆడేటివి అవన్నీ అఫీషియల్ గా ఆడేటివి అవన్నీ కూడా ఆడతావు ఆఫీస్ తరఫున అంతా కూడా? ఆఫీస్ తరఫున తక్కువే కానీ, అంటే ఈసారి ఏదో వెళ్దామని అంటున్నారు వీళ్ళు. కమిషనర్ ఉంటారు మా ఆయన ఆయన అడుగుతున్నాడు ఫోన్ చేసి, నేను ఏం చెప్పలేదు మామూలుగా. సరే అంతే. ఓకే. మన ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు మేము ఒక 15-20 డేస్ నుంచి ఒక గ్రూప్ ఉంటుంది మాకు, ఎవ్రీ సండే ఆడతాం. అది ఇప్పటికీ అట్లా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. అందుకే నేను ఇంకా విజయవాడలోనే ఉంటాను ఎక్కువ. సూపర్, బాగుంది. సండే మార్నింగ్ వెళ్తాం, 7 కి అట్లా వెళ్తాను. 20 years క్రికెట్ గ్రూప్ ఉంటుంది, గ్రేట్ థింగ్. 10:30 వరకు అంటే మాకు అందరూ ఉంటారు. మీకు ఎట్లా అంటే 20 to 40 years లోపు ఉంటారు అందరూ. ఓకే. ఓకే. ఇప్పుడు ఇదివరకు మేము అందరం యంగ్స్టర్స్, ఇప్పుడు మేము కొంచెం ఏజ్డ్ అయిపోయాం. ఇప్పుడు అందరం యంగ్స్టర్స్ వచ్చారు. యంగ్స్టర్స్ అందరూ ఒక గ్రూపు, సీనియర్స్ అందరూ ఒక గ్రూప్. ఓకే. ఓకే. గెలుస్తారా సీనియర్స్ యంగ్స్టర్స్ తో? ఎందుకు వెళ్ళాం అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరికి ఓడిపోయే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు కదా. అవునవును, కరెక్ట్. ప్రాక్టీస్ తెలిసిపోతున్నాయి వాళ్ళకి ఈజీగానే అట్లా. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక మూవీ వచ్చింది కదా, లబ్బర్ పాండు అని. అవునవును, కరెక్టే. అలానే ఉంటది అది కూడా. ఓకే. ఓకే. ఇంకొకటి, మన ఫ్రెండ్స్ మెయిన్ గా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇప్పుడు మన కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు క్రికెట్ బాగా ఆడేవాడివి, ప్రిన్సిపల్ కప్ గెలవడమే కాకుండా మన కాలేజ్ టీమ్ ని బయట కాలేజ్ తో కూడా ఆడేవాడు కదా, వైజాగ్ వెళ్ళి కూడా అప్పుడు ఆడేవు కదా, ఏదో అప్పుడు డిగ్రీ కాలేజ్ వాళ్ళంతా ఆడతారు, బీభత్సంగా ఆడతారు, వెళ్ళేసి వచ్చావు అట్లా చేసి. సో మేము మామూలు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండిందంటే నువ్వు తర్వాత కూడా ఫుల్ టైమ్ కెరియర్ క్రికెట్ సైడ్ ఏమైనా ఇంక్లైన్ గా వెళ్తావేమో అని చెప్పేసి. నీకు అలాంటి ఇంక్లినేషన్స్ ఐడియాస్ ఏమి ఉండేటివి కదా? అంటే అంటే నువ్వు బాగా ఆడేవాడివి కదా అంటే. నేను యాక్చువల్ గా ఇక్కడ జాయిన్ అవ్వక ముందు, కాలేజ్ జాయిన్ అవ్వక ముందే మా ఫాదర్ని అడిగాను నేను క్రికెట్ కి వెళ్దా అని చెప్పి. మా ఫాదర్ అంటే నాకు అప్పుడు అంత 7,000 అంత ర్యాంక్ వచ్చింది అనమాట. ఈ 90% వచ్చింది. నేనేమో ఎక్కువ చదవను కదా, తక్కువ క్లాస్ కరెక్ట్గా ఉంటా. అంటే మా ఫాదర్ అంటారు అలా స్కిల్స్ చాలా మంది ఉండవు, నువ్వు అట్లా అదంతా వేస్ట్ చేసుకోవద్దు, ఇట్లాగే వెళ్ళని చెప్పి నేను ఇంకా అట్లాగే వచ్చాను. మా ఫాదర్ ఎన్నోసార్లు చెప్పాడు క్రికెట్ వదిలేదని. తర్వాత జాబ్ వచ్చినాక ఇంకా నాకు చెప్పడం మానేశారు క్రికెట్ వదిలేమని చెప్పి. క్రికెట్ ఆడు, ఇంకా ఇంకెక్కడైనా ఆడొచ్చా, అక్కడ ఆడొచ్చా, ఐపీఎల్ ఆడొచ్చా, ఇవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు. ఓకే. ఓకే. ఏజ్ అయిపోయినాక ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది నేను చెప్పింది ఏంటో. అవును, అది కూడా ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ లోనే మనం స్కిల్స్ ఇచ్చేసుకోవాలి. తర్వాత నేను 2010 తర్వాత ఒక 1.5 year హ్యాండ్ ఇంజురీ అయింది. ఓకే. అవును. తర్వాత ఫిట్నెస్ తక్కువ ఉంది ఇంకా నాది. అందుకనే నేను ఇంకా అట్లా ఇంకా కంటిన్యూ చేయలేవాడిని క్రికెట్. ఓకే. ఓకే. తర్వాత నాకు కూడా కొంతమంది మినిస్టర్స్ వాళ్ళు మ్యాచ్ పిలిచేవాళ్ళు, ఆడిచేవాళ్ళు, తర్వాత ఇంకా గైడ్ చేసేవాళ్ళు, ఎవరికాళ్ళు యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. అవునవును, ఇంకొకటి నాకు కాలేజీలో నీతో పాటు ఉన్న మెమరీస్ ఏంటంటే, మనం ఇంటి దగ్గర మంచిగా స్పెండ్ చేసేవాళ్ళం. గోపి వాళ్ళు రైస్ వండితే నువ్వు మంచిగా అప్పుడప్పుడు మీ ఇంట్లో చేసిన బిర్యానీ తీసుకొచ్చేవాడివి. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం త్రిబుల్ డే థర్డ్ ఇయర్ లో చేసాం కదా, చేసేప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ కింద ఉన్నాను, చేస్తాను అందరితో కలిసి కాంట్రిబ్యూట్ చేస్తా ఉంటే, అప్పుడు నువ్వు ఒక మాట అన్నావు చేసి, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఏం పట్టించుకోలేదు, నువ్వు వచ్చి చెప్పావు చేస్తున్నావు బానే ఉంది, అందరితో మంచిగా ఉండు, గమ్మునే తిట్టేబాకు, లేకపోతే కోపాలు వస్తాయి మనం చేసేప్పుడు 10 మందితో, కానీ నువ్వు మైండ్ ని ప్లెజెంట్ గానే పెట్టుకొని చేయాలి, నువ్వు డామినేట్ చేసినట్టు అనిపిస్తే పక్కన వాళ్ళకి బాగోదు, ప్లస్ హోల్ ఎకో సిస్టమ్ తీసేది అని చెప్పి అన్నావు అన్నట్టు. అప్పుడు నువ్వు ఎందుకన్నా అప్పుడు అన్నావు, చూశాను, నాకు మంచిగా అనిపించింది, నేను అలాగే చేసుకున్నాను.
కానీ ఇప్పుడు డౌన్ ద లైన్ ఆలోచించి చూస్తే అంటే ఇప్పుడు మనం కెరియర్ లో పని డిఫరెంట్ పీపుల్ తో చూస్తూ ఉంటే నేను అంత స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాడిని కాదు కాలేజీలో ఉన్నప్పుడు. స్పోర్ట్స్ ఆడపడిన పేర్లోనే కాదు, కానీ ఏంటంటే ఇప్పుడు మనిషి మెంటాలిటీ వేరు ఉంటది. అవునవును. డబ్బుల దగ్గర ఒకలాగా ఉంటది, కాంపిటీషన్ దగ్గర ఒకలాగా ఉంటారు. అవునవును. కొంతమంది మనకి కొంచెం ఫాస్ట్ అంటే కొంచెం ఇసురుగా మాట్లాడతారు. అవునవును. అంటే వాళ్ళు మంచోళ్ళే. కొంతమంది ఉంటారు మంచిగా మాట్లాడతారు, వాళ్ళే కొంచెం ఇబ్బంది. అదే అంటే చూసుకున్నాక అప్పుడు నాకు అనిపించింది అంటే అప్పుడే మంచిగా నువ్వు కెప్టెన్ కింద లేకపోతే క్రికెట్ లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి టీమ్ ని చేసి చేస్తా ఉండేవాడి. అలా ఉండేది. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా సర్ప్రైజింగ్ థింగ్స్ మామూలుగా కాలేజ్ టైంలో మంచి క్రికెట్ బాగా ఆడేవాడివి, కానీ క్లాస్ రూమ్స్ లో కొన్ని వినేసి అలా వదిలేసేవాడివి, అలా ఉండేటివి. కానీ ఒకే సెమిస్టర్ లో అనుకుంటా కదా 14 పేపర్స్, 2 సెమిస్టర్లోనూ 14 పేపర్స్ బ్యాక్లాగ్స్ ఉండేటివన్నీ ఫినిష్ చేసావు కదా నువ్వు ఒకేసారి. 6 months లో. 6 months లో అది అసలు నిజంగా షాకింగ్ అనమాట. అంటే 4th year లోనా అవి మొత్తం కంప్లీట్ చేసింది? 4th year వచ్చేసరికి కరెక్ట్ గా 4th year అయిపోయాక వస్తే అన్ని ఇంకా ఒక రోజు అయితే ఇవాళ 2 exams, ఆ 2 exams క్లియర్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. అది వేరే వేరే ఇయర్స్ కూడా ఉంటాయి కదా, అంటే ఒకే ఇయర్ ది కూడా కాదు. అట్లా క్లియర్ చేశాను. నాకు ఎంత వచ్చింది 57 ఎంత వచ్చింది పర్సెంటేజ్. ఓకే ఓకే. బట్ నాకేం డిగ్రీ, నాకు ఒకటి డిగ్రీ కావాలి. నాకు దాని తర్వాత చాలా నేర్చుకున్నా సిలబస్. తర్వాత మన కాలేజ్ లో ఉన్నప్పుడు ఆ 4 years లో బుక్స్ ఎలా తీసుకోవాలి, ఆ సిలబస్ ఎట్లా చూసుకోవాలి, అవన్నీ నాకు తర్వాత ఇవన్నీ బాగా యూటిలైజ్ అయ్యాయి ఎగ్జామ్స్ కి. తర్వాత నేను ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అది కూడా బాగా ఎగ్జామ్స్ బాగా యూటిలైజ్ అయ్యాయి. ఏ ఎగ్జామ్స్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కా? ఈ బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే ఓకే. తర్వాత ఇది మన క్రికెట్ లో మన ఫ్రెండ్లీ నేచర్ అవన్నీ నాకు ఆఫీస్ లో గానీ మామూలుగా ఎక్కడైనా కానీ బాగా యూటిలైజ్ అయ్యాయి. ఓకే. అంటే నాకు క్రికెట్ లో నేను చాలా నేర్చుకున్నాను మామూలుగా. అంటే ఇప్పుడు కొంతమంది డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు. అంటే అందరూ మన వినాలనే ఏం లేదు, మనం కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్తే వాళ్ళు మనతో పాటు కలిసే ఉంటారు. అట్లా వాళ్ళకి తెలిసి నేను నచ్చనండి, అయినా కానీ వాళ్ళు మనతోనే ఉంటారు అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు మన టీం ఉంటుంది, నేను ఇక్కడ ఆడుతుంటా, వాళ్ళకి నేను కొంతమందికి నేను నచ్చను. అంటే నేను చెప్తాను, ఇప్పుడు ఫస్ట్ 5 members ఏమో ఫస్ట్ మ్యాచ్ ఆడాలి బ్యాటింగ్, సెకండ్ 5 members ఏమో నెక్స్ట్ మ్యాచ్ ఆడాలి బ్యాటింగ్, బౌలింగ్ ఏమో వాళ్ళు వేసిన వాళ్ళు వీళ్ళు వేయకూడదు, వీళ్ళు వేసిన వాళ్ళు వేయకూడదు. అట్లా 2 మ్యాచెస్ కొంతమంది ఉంటారు, 2 మ్యాచెస్ బ్యాటింగ్ వేయాలి, 2 మ్యాచెస్ బౌలింగ్ వేయాలి, అవన్నీ ఉంటాయి. నువ్వు ఎంత పెద్ద ఆటగాడైనా రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన ఎట్లా ఉంటుంది అక్కడ మంత్లీ 50 rupees అంతే క్రికెట్ కి. ఓకే. 50 rupees వాటర్ బాల్స్ కి. అందుకే ఎక్కువ మంది వస్తారు, 30 members, 28, 25 members అట్లా వస్తారు ఆడడానికి. యంగ్స్టర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అంటే డిఫరెంట్ బ్యాంక్స్ వాళ్ళు ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, సెక్రటరీ వర్కర్స్ ఉంటారు, తర్వాత స్టూడెంట్స్ ఉంటారు, మామూలుగా రెగ్యులర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళేంటి కొంతమంది మాకు ఇప్పుడు ఇంట్లో మా ఇంట్లో ఏసీ పడిపోయింది అనుకో, అందులో అతనికి ఫోన్ చేస్తాను. ఓకే. ఆయన వచ్చి చేసి వెళ్తాడు. కార్పెంటర్ వర్క్ ఏమన్నా ఆయన చెప్తాను, ఒకళ్ళు మా దాంట్లో ఉంటారు ఒకళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఎవరికో మనీ ఇవ్వకుండా అట్లా వాళ్ళకి ఏం హెల్ప్ చేయక్కర్లేదు, మనం జస్ట్ మనకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే మనం అట్లా. అర్థమైంది. అదొక కమ్యూనిటీ టైప్ లాగా. ఒక క్రికెట్ గ్రూప్ లో ఫామ్ అయ్యేసి దాంట్లో వేరే ఫీల్డ్స్ ప్రొఫెషనల్ లో ఉండేవాళ్ళు నీకు అవసరమైనప్పుడు మన ఇంట్లోకి మనం యూటిలైజ్ చేసుకోవడం అట్లా. లేదా అతను రేట్ ఎక్కువ చెప్తున్నాడు అంటే మనం బయట చేయించుకోవచ్చు, బయట కూడా కనుక్కుని అట్లా. ఓకే. ఇంకా నువ్వు మామూలుగా క్రికెట్ నుంచి ఏం నేర్చుకున్నావు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? అసలు నీ క్రికెట్ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? క్రికెట్ జర్నీ నేను 96, 94, 96 నుంచి ఆడున్నాను.
ఓకే. అంటే నీకు బాగా అంటే మామూలుగా సరదాగా ఆడేది వేరు. చిన్నప్పుడు అందరూ ఆడతారు. ఫస్ట్ క్లాస్ నుంచి అట్లా చూసుకుని. కానీ నీకేదైనా అంటే డిఫైనింగ్ పాయింట్ ఉండిందా క్రికెట్‌లో? ఓకే. ఇప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్. ఇదే నాకు నచ్చిన గేము అని అనిపించిందా? అట్లా కాదు. ఇప్పుడు మా కజిన్స్ అందరూ ఆడతారు క్రికెట్. నేను అందరిలో చిన్నవాడిని. హుహుహు. వాళ్ళందరూ బాగా ఆడతారు. ఓకే. తర్వాత వాళ్ళు ఆడేవాడిని, వాళ్ళతో చూసేవాడిని, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత అట్లా అట్లా ఆడడం మొదలెట్టాను. ఓకే. ఓకే. ఇప్పుడు నేనే పెద్ద ప్లేయర్ అట్లా. ఓకే. ఓకే. సో, మంచి తర్వాత చూసుకుని మా కజిన్ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీకి నేను 2013లో అక్కడ ఉండేవాడిని హైదరాబాద్ లో. హుహుహు. వాళ్ళు ఫ్రీలాన్సర్ కింద ఆడిచ్చేవాళ్ళు. హుహు. వాళ్ళు చాలాసార్లు అడిగారు ఐటీ కంపెనీలో. మేము ఎగ్జామ్ అవన్నీ మేమే రాసుకుంటాం. జస్ట్ వచ్చి అటెంప్ట్ చేసి వెళ్ళిపో, మామూలుగా ఊరిని ఫ్రీగా రిక్రూట్ చేస్తామని చెప్పాం. హుహుహు. అయినా జాయిన్ అవ్వాల అందులో. వాళ్ళకి ఏంటంటే నేను ఒక 15 మ్యాచెస్ ఆడా. హుహుహు. 50లో మేము 12 గెలిచాము. ఓకే. ఓకే. 3 ఓడిపోయాం. వాళ్ళు అంత ముందులా 20 ఆడారంట, 20 ఓడిపోయారంట. ఓకే. 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 అంటే అక్కడ ఒక రిథమ్ స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా ఢిల్లీ వెళ్ళిపోయాను. అక్కడి నుంచి. హుహు. అవునవును. చూసాను. అంటే నేను క్రికెట్ గురించి అంత మరీ టూ మచ్‌గా అబ్జర్వ్ చేసేవాడిని కాదు గానీ, భాస్కర్ నాకు బా చెప్పేవాడు. తను మీ టీమ్‌లో ఉండేవాడు కదా! అక్కడ మన ట్రిపుల్ ఈ టీమ్‌లో ఉన్నప్పుడు. ఆ, సో, భాస్కర్. ఆ! సో, అయూబ్ ఎలా ఆర్గనైజ్ చేసేవాడు థింగ్స్‌ని. ఒకసారి ఏం చెప్పాడంటే, ఏదో ఒక కొంచెం గొడవలాగా ఉండి, ఏదో సమ్ క్లాష్ ఏదో వచ్చింది వితిన్ టీమే చేస్తా ఉంటే, నువ్వు సడెన్‌గా వచ్చేసి అసలు ఆ టాపిక్ కాకుండా ఇంకో ప్రాబ్లమ్ నుంచి అందరిని ఆలోచించేలా చేసి మర్చిపోయేసి అక్కడి నుంచి వెళ్ళిపోయావు. అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసి ఎళ్ళిపోతాడు అయూబ్ అని అన్నట్టుగా చెప్పాడు. అంటే మంచి లీడర్‌షిప్ క్వాలిటీ ఉందని చెప్పేసి అప్పుడు డిఫైన్ చేసేవాడన్నమాట బాచిగాడు. నేను అంటే జనరల్‌గా బాచి అందరిని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు కదా! బాగా చూసేసి చెప్తా ఉంటాడు పర్స్పెక్టివ్. అది యాక్చువల్ గా అందరూ ఎవరు మనం గెలవాలని అనుకున్నారు మామూలుగా. హుహు. దీంట్లో నేనేంటి లాస్ట్ దాకా నాకు నమ్మకం ఉంది మేము గెలవచ్చని. హుహు. అది నా చేతిలో ఉంటుందని తెలియదు. నేను బౌలింగ్ నేను సరిగ్గా వేస్తే మిగతా వాళ్ళందరూ సరిగ్గా వేస్తారు లాస్ట్ లో. హుహుహు. అట్లా. ఓకే. అప్పుడు మనం ఎప్పుడైతే మనం గెలవడానికి వచ్చామో అప్పుడు కొంచెం ఇది టసిల్ స్టార్ట్ అయింది అనమాట. హుహుహు. ఓకే. అదొక టాక్టిక్స్ అట్లా డిస్టర్బ్ చేయడానికి. హుహుహు. అది ఏంటి చాలా నేర్చుకున్నాను అక్కడ. తర్వాత వీళ్ళు కొంతమంది ఏమో ఆశ పెట్టిస్తారు. హుహుహు. ఇప్పుడు నువ్వు గెలవడానికి వెళ్ళాను కదా, నీకు ఎంతమంది ఇస్తానంటారు సపోజ్. అవునవును. అవునవును. కరెక్టే. సో, ఆశ పుట్టిస్తే ఏంటి, ఇప్పుడు నీ వాల్యూనే తగ్గిపోద్ది కదా, క్యారెక్టర్ వాల్యూ. అవునవును. కరెక్ట్. ఇప్పుడు మనకేం కావాలో మనం చూసుకోవాలి అంతే. వాళ్ళ ఇల్లు కోసం మనం ఏం చేయం కదా. అవునవును. హ్మ్. కానీ నిజంగా ఆ మూమెంట్‌లో మనకి ఆ ఆశ వాల్యూ అనేది ఇంపార్టెంట్ అయ్యొచ్చు గానీ, డౌన్ ద లైన్ చూస్తే దాని వాల్యూ ఏముండదు. మనల్ని మనం సెల్ చేసుకోవాల్సినంత అవసరం ఎప్పుడూ ఉండదు బేసిక్‌గా చూసుకునేసి. అది స్టాండ్ అయితే మనకి అంటే మొత్తం మన బ్రాంచ్‌కి అందరికి గూడా అదొక మెమరీ. బేసిక్‌గా మన బ్యాచ్‌కి 2010 ట్రిపుల్ ఈ బ్యాచ్ కూడా ప్రిన్సిపల్ కప్ అనేది చాలా పెద్ద మెమరీ అసలు. మొత్తానికి అందరూ గూడా. ఎవరు అడిగినా గూడా అంటే నేను ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళలో గూడా ఆ కప్ గురించి క్రికెట్ ప్రిన్సిపల్ కప్, ట్రిపుల్ డే ఈవెంట్ వీటి గురించి డిఫైన్ చేస్తా అలా ఇప్పుడు పవన్ ఉంటాడు కదా, పవన్ కి కెప్టెన్సీ అంటే ఇష్టం. ఏమిష్టం? కెప్టెన్సీ. ఓకే. అవునవును. కరెక్టే. అవును. నాకు గెలవడం ఇష్టం. అవును. ఓకే. హుహుహు. కెప్టెన్సీ ఆయన చేస్తున్నాడు, నేనేమో లీడర్షిప్ నేను చేస్తున్నాను, మేనేజ్మెంట్ అవన్నీ. అవునవును. చూసాను. పవన్ కూడా బాగా మేనేజ్ చేసాడు. అంటే మంచిగా మాట్లాడతాడు. ఎవరితో అయినా తర్వాత మళ్ళీ మధ్యలో స్నేక్ హెడ్స్ ఉండేవాడు మన ఆఫీస్ లో, మన బ్యాచ్ లోనే. ఓకే. ఓకే. హుహుహుహు. వాళ్ళందరినీ మళ్ళీ సైడ్ చేసి అవునవును. కరెక్టే. చూసుకొని చేసేవాళ్ళు. బావుంది. బావుంది. ఇంకా నీకు చైల్డ్‌హుడ్‌లో ఏదైనా డిఫైనింగ్ ఆర్ చేంజింగ్ పాయింట్ ఉందా? అంటే టర్నింగ్ పాయింట్ లైఫ్‌లో. దీని తర్వాత నేను ఫస్ట్ లో స్కూల్ కి వెళ్ళేవాడిని. తర్వాత కొంచెం బేసిక్స్ కొంచెం అంటే స్కూల్స్ మారే కొద్దీ బేసిక్స్ అక్కడ డిఫరెన్స్ వచ్చింది. హుహుహు. మంచి స్కూల్ చదవకపోవడం వల్ల, ఓకే. మినిమం బేసిక్ థింగ్స్ నేర్చుకోపోవడం వల్ల, హుహు. ఇంట్లో అన్ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల. హుహు. తర్వాత మంచి స్కూల్ జాయిన్ అయిన తర్వాత అవన్నీ అక్కడ ఇదైన తర్వాత నేను ట్యూషన్ జాయిన్ అయ్యి మళ్ళీ మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళేవాడిని. అక్కడ నుంచి స్లోగా పికప్ అయ్యాను. ఓకే. హుహుహు. నాకు 2-3 years పెట్టింది ఆ పికప్ అవడానికి. ఏ ఏజ్‌లో?
సిక్స్త్ లో. ఓకే, 6th 7th ఆ టైంలో నుంచి బాగా ఆ టైం బాగా. ఫోకస్ వెళ్ళేసి చేసేదాన్ని. ఓకే. తర్వాత 8th లో 9th లో తర్వాత మ్యాథ్స్ అంటే ఇంకా ఫుల్ గా ఆడిపోయేవాడిని తర్వాత. అవునవును, మ్యాథ్స్ బాగా చేసేవాడు అప్పుడు, చూసుకొని చేసుకున్నాడు. ఇంట్రెస్ట్ చూపించే వాటిలో చూసేదాన్ని కాలేజీలో కూడా చూస్తే. ఇంగ్లీష్ మ్యాథ్స్ ఆ రెండు కరెక్ట్ గా చేసుకుంటే చాలు అసలు నాకు తెలిసి. కరెక్ట్. ఇప్పుడు కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ కి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ సైడ్ వాళ్ళ ఇంక్లైన్ ఉంది, సేమ్ మనకు ఒక జాబ్ స్టెబిలిటీ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఇంటి దగ్గర చేసుకుంటే బాగుండాలి అంటే వాళ్ళకి నీ ఎక్స్పీరియన్స్ బట్టి, గవర్నమెంట్ జాబ్ నువ్వు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి, క్రాక్ చేసిన దాన్ని బట్టి ఏమన్నా సలహాలు ఇస్తావా? అంటే ఇలా చేస్తే కొంచెం బెటర్ గా ఉండిద్ది, ఇలా ఉంటే బాగుండిద్ది, ఇలా ట్రై చేయండి అనేది అని చెప్తావా? ఫస్ట్ ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ ఏ గవర్నమెంట్ జాబ్, అది రాకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఉండాలి కదా, అది కూడా ఉండాలి. ప్లాన్ ఏ ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటి? ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్స్ అవి చూసుకోవాలి. అంటే ఇప్పుడు అట్లా కూర్చుంటే టైం వేస్ట్ కదా. అవునవును. ఒక 1 year 2 years 3 years అంతవరకే పెట్టుకోవాలి. అదే 2 years 3 years ఏదో స్కిల్ మీద పెట్టుకున్నా నీకు మంచి జాబే వస్తుంది. నీకు ఎందులో వెళ్ళాలో చూసుకోవాలి. ఇప్పుడు నీకు ఏం కావాలి? కొంతమందికి డ్రెస్ ఇష్టం, కాకి డ్రెస్ ఉంటుంది, పోలీస్ డ్రెస్ అవి యూనిఫామ్. కొంతమందికి పవర్ ఇష్టం, ఐఏఎస్, తహసీల్దార్, ఎంఆర్ఓ. కొంతమంది అట్లా, కొంతమందికి ఏంటి ఏం అవసరం లేదు, అంటే వాళ్ళు ఇంట్రోవర్ట్స్ లాగా ఉంటారు అనమాట. అంటే బయట అన్ని చేస్తారు వర్క్, కానీ వాళ్ళు ఎవరికి తెలియదు, హీరోస్ లాగా. అవునవును, ఇన్విజిబుల్ వర్క్ ప్లేస్ గా ఉంటారు. అలా అందులో మనం ఏది కావాలి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పవర్ కావాలి, ఫేమ్ కావాలంటే ఒకలాగా, యూనిఫామ్ కావాలంటే ఒకలాగా, లేదు నేను బయట ప్రపంచానికి తెలియకూడదు అంటే ఇంకోలాగా. అది ఇప్పుడు నేను మూడోవాడిని. ఓకే, అవును. ఈవెన్ నేను కాలేజ్ కూడా నాకు తెలుసు, నువ్వు చెప్పేవాడు క్రికెట్ ఆడతా వెళ్ళేవాడివి, కానీ ఎప్పుడు సార్లతో కానీ ఎప్పుడు కానీ కాన్ఫ్లిక్ట్స్ తో ఎప్పుడు ఉండేవాడివి కదా. అంటే గలాట్ చేసినట్టు కానీ, ఓకే అయూబ్ అనే అతను ఉన్నాడు అంటే అంత ఎవరి నోటీస్ లోకి అంత వచ్చేవాడు కదా. అప్పుడు చెప్పేవాడు. అవును, ఎందుకు ఊరికే నోటీస్ రావడము, మనం చేసే పని మనం ఈజీగా ఎనేబుల్ చేసి అయ్యేలా చేసుకోవాలి తప్పించి అనే మోడ్ లో చేసేవాడు. ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్సే అడిగింది ఏంటంటే, బ్యాడ్ సిచ్యువేషన్స్ లైఫ్ లో వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ది బ్యాడ్ సిచ్యువేషన్? ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి, తర్వాత ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటాయి, మోసపోవడం ఇవి. తర్వాత మీకు ఇంటి చుట్టుపక్కల డిస్ప్యూట్స్ ఉంటాయి. అవి మన ఫస్ట్ ఎగ్జాక్ట్ గా ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ల్యాండ్ ఉంటది, మా ఇల్లు ఇక్కడ వరకు అని ఉంటది, పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ తీసుకోవాలి. వాటితో మనం గొడవ వేసుకుని మనం నోరు జారడం కన్నా ఒక కంప్లైంట్ మనం పంచాయతీ ఆఫీస్ తీసుకుంటే అయిపోయింది కదా. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తాడు. అదే నువ్వు ఏదో ఒకటి నువ్వు క్రాక్ చేసావు అనుకో, అలాంటి దానికన్నా మంచి ల్యాండ్ నువ్వు కొనగలవు. ఆ గొడవకి వెళ్ళి నువ్వు దాన్ని ఇచ్చేసుకుని స్టేషన్ కేసుకి వెళ్ళి కోర్టు కేసుకి వెళ్ళి ఆ టైం అంతా నువ్వు వేస్ట్ స్పెండ్ చేయడమే కదా. అన్నెసరీగా ఎనర్జీ వేస్ట్ చేయకుండా ప్రాబ్లమ్ రూట్ కాజ్ చేసి ఆ సొల్యూషన్ డైరెక్షన్ లో వెళ్తే బెటర్. మనం వెళ్ళేదారిలో చాలా మంది కుక్కలు అరుస్తూ ఉంటాయి, అన్నిటికీ రాళ్ళు వేసుకుంటూ వెళ్తే మనం వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయింది. కరెక్ట్, కరిచిన దాన్నే కొట్టాలి, కరిచేదాన్ని మన మీద వచ్చిన దాన్ని. అవును, అన్నిటికీ రాళ్ళు వేయక్కర్లేదు. అది తెలిసే లోపు మనకి టచ్ చేస్తాయి. కరెక్ట్ గా చెప్పేవా? నాకు నిజంగా అయితే అదేంటి అయితే కరెక్ట్ గా చెప్పావు. 100% నాకైతే ఇది 100% వర్తించింది. అది వేసుకుంటే వచ్చి అరే ఎందుకు టైం వేస్ట్ చేస్తే ఇన్ని రోజులు వేసుకుంటానే చాలా దగ్గర అనిపించింది చూసేదానికి. అవును,
గుడ్ పాయింట్. అది ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరికీ కూడా నిజంగా స్టూడెంట్ లైఫ్ లో కూడా మన పని ఏంటో చూసుకోవాలా, మనం ఏ డైరెక్షన్ వెళ్తున్నా చూసుకొని దాని మీద ఎనర్జీ స్పెండ్ తర్వాత చేయాలి. మన కాలేజ్ వస్తాం. ఇప్పుడు కాలేజ్ చూసినాక మనకి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది. మనం ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. మన డబ్బులు, మన ఫాదర్ మదర్ డబ్బులు ఎట్లాగైనా వేస్ట్ చేయొచ్చు అనుకోవచ్చు. మనకు తెలియాలి ఇప్పుడు మన ఫాదర్ మదర్ ఆ డబ్బులు ఎట్లా ఇస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి అంటే ఉంటాయి, కొంతమందికి ఉండవు. మనం ఇక్కడ దేనికి వచ్చామో తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మనం ఈ చదివే లోపు మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఎంఎస్, కొంతమంది జాబ్, కొంతమంది ఎంటెక్. మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలి థర్డ్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో అట్లా. తర్వాత మన స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్, తర్వాత ఇవి ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ కానీ, అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అవి నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు నీ ప్రజెంటేషన్ నువ్వు చెప్పకపోయినా సరిగ్గా చెప్తావు ఎగ్జాక్ట్ గా. అండర్స్టాండింగ్ అవన్నీ పెరుగుతుంది. తర్వాత మనం ఎక్కడ ల్యాకింగ్ ఉన్నామో చూసుకుని అది పెంచుకోవాలి స్కిల్స్. ఓకే, దానివల్ల ఏంటంటే కొంచెం మనం అహెడ్ అవుతాం కొంచెం. అవునవును, ఇది కూడా తర్వాతనే నేర్చుకోవాల్సిందే అది. అవునవును, యూ కెనాట్ ఎస్కేప్. అవును, నేర్చుకునే వెళ్ళాలి. కరెక్ట్, బాగుంది. ఇప్పుడు మన చదువుకోవడానికి ఒక 20 years స్పెండ్ చేస్తాం. 15 to 20 years స్పెండ్ చేస్తాం. అంటే మనం మినిమం గా చూసుకున్నా 5 నుంచి స్టార్ట్ చేస్తాం. 22, 23 వరకు స్పెండ్ చేస్తాం. కరెక్ట్. ఓకేనా? 17 to 20 అట్లా వేసుకుంటే మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తాం. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు. స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళు ఏంటి ఒక 10 to 20 years స్పెండ్ చేస్తారు వాళ్ళు కెరియర్ మొత్తం. దేని మీద? స్పోర్ట్స్ మీద. ఏదో స్పోర్ట్స్, క్రికెట్ గానీ, రన్నింగ్ గానీ. ఇప్పుడు స్విమ్మర్స్ ఉంటారు, హుసేన్ బోల్ట్, మైకేల్ ఫెలిప్స్ గానీ, క్రికెటర్స్ గానీ, వాళ్ళు కూడా ఏంటి 20 years ఆడతారు. మనం చదువుకుంటాం, వాళ్ళు ఆడతారు, అంతే తేడా. వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటది. ఎక్కువ ఏంటంటే సన్ మీద ఎక్కువ అంటే బాగా తిరగడం, అలసిపోవడం, బాడీ బాగా డ్రైన్ అయిపోతుంది. మనకేంటి మైండ్ డ్రైన్ అయ్యిద్ది అనమాట. కరెక్ట్. మనం ఏంటి 60కి సెటిల్ అవుతాం, వాళ్ళు 30కి సెటిల్ అవుతారు. కరెక్టే. స్పోర్ట్స్ లో కానీ వాళ్ళు 30కి సెటిల్ అయ్యి తర్వాత ఆ 30 ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్. తర్వాత వాళ్ళ బాడీ అంత ఏం పనిచేయదు. అంతే. కరెక్టే. దుల్ల అయిపోయి ఉంటారు. అయిపోద్ది కదా. అంటే అంతలా ఉన్న బాడీ నువ్వు అంతలా ఉన్న పుష్ చేసి వెళ్తే కూడా స్లో అయిపోద్ది కదా. చూసుకునే బియాండ్ ఏదైనా మనీ. ఇప్పుడు మనకు కావాల్సిన ఫైనల్ గా ఏంటి? మనీ అనే కాదు, తెలుసుకోవాలి, తిరగాలి, టూరిజం చేయాలి, ట్రెక్కింగ్ చేయాలి. ఎక్కువ ఫేక్ ఫ్రెండ్స్ ఎక్కువ తగులుతారు. 20 to 30 తగులుతారు. మిగతా అప్పుడు ఎప్పుడు తగలదు. ఏంటి? ఎవరు తగిలేది? ఫేక్ ఫ్రెండ్స్. ఫేక్ ఫ్రెండ్స్ అంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు. ఓకే. తప్పుదోవలో పట్టేవాళ్ళు. ఇప్పుడు నువ్వు తాగుతావు అనుకో, తాగే వాళ్ళు 10 మంది వస్తారు. నువ్వు తాగవనుకో ఎవరు రారు. కరెక్టే. చూసుకునే ఇంకే ఎట్లా రికగ్నైజ్ చేయాలి వాళ్ళు ఫేక్ ఫ్రెండ్సా కాదా అని చెప్పి? ఒకవేళ ఇప్పుడు కాలేజీలో వచ్చే వాళ్ళు ఏమైనా ఉంటే చూసుకునే ఇంకే. అది మనం రికగ్నైజ్ చేయక్కర్లా. ఇప్పుడు మనం బయటకు వెళ్తాం ఇద్దరం. నేను ఒక 100 rupees ఇస్తాను, వాడు 100 rupees ఇస్తాడు. వాడు నీకు 10 days లోనే నీకు డబ్బులు అడుగుతాడు అర్జెంట్ అని. దాన్ని బట్టి చెప్పేది మనం ఈజీగా. మనం ఎక్కువ అబ్జర్వేషన్ ఎక్కువ. ఓకే. చూస్తే అవుట్ ఆఫ్ మన సింక్ లో ఉంటే అర్థమైపోతాయి అంటారు అయితే. ఓకే. ఇంకోటి వాడి దగ్గర ఆశించకూడదు ఫస్ట్ థింగ్. ఓకే. ఆశించకపోతే ఆటోమేటిక్ గా అది అలా స్పెండ్ అవుతానే ఉంటుంది. ఓకే. నీ వ్యూ ఆన్ ఫ్రెండ్షిప్ ఏంటి అయూబ్? అంటే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్షిప్ మనకి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఆడేవాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. అవును. ఫ్రెండ్షిప్ ఇప్పుడు నేను డబ్బులు అడిగాను, అవి ఇవ్వలేదు.
లేకపోతే ఫ్రెండ్షిప్ ఇప్పుడు అక్కడ అటువైపు పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. మనకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉంటాడు ఆయన. ఇప్పుడు డబ్బులు అడిగినంత మాత్రం ఫ్రెండ్షిప్ ఏం కట్ అవ్వదు కదా. అవునవును. అలా అనుకోకూడదు అన్ని డబ్బులతో. ఇప్పుడు నీకు అడ్వైస్ ఉన్నాయి, ఫస్ట్ మన ఫ్రెండ్స్ కే షేర్ చేస్తాం, ఇట్లా చేయాలనుకుంటున్నాం ఏమంటావు అని. కరెక్ట్. అన్న తర్వాత పేరెంట్స్ తో డిస్కస్ చేస్తాం. అంతే కదా. ఇప్పుడు కెరియర్ అనుకో ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తాం. కరెక్ట్. అదే ఇంట్లో మ్యారేజ్ అనుకో పేరెంట్స్ తో డిస్కస్ చేస్తాం. అవును. బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. అవునవును. ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఉంది, అప్పుడు నువ్వు అన్ని ఫేస్ చేయాలనుకుంటే రిప్రికషన్స్. ఇప్పుడు మీతో కలిసి ఉండాలి ఉండాలనుకుంటేనే అది లవ్. అన్ని తెలిసినాక అది బానే ఉంటది, తర్వాత డిస్టర్బ్ అవుతారు. అదే అన్నోన్ మ్యారేజ్ అనుకో తర్వాత తెలిసినా కానీ అడ్జస్ట్ అవుతాం. అంతే కదా. నువ్వు ఎప్పుడు పర్సూ చేయలేదా ఇప్పుడు కాలేజీలో కానీ ఎప్పుడు కూడా, లేకపోతే జాబ్ చేసేప్పుడు కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అట్లా ఎప్పుడు అనుకోలేదా? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు తగలేదా నీకు? అవి తగులుతూనే ఉంటాయి, మనం అడ్డు తప్పుకుందాం కదా. ఓకే. ఇప్పుడు మనకి అదే ఇంపార్టెంట్ ఏం కాదు అది మనకి. అవును. అది లైఫ్ లో ఒక పార్ట్, కానీ ఏంటంటే తొందరపడకూడదు. ఓకే. అది టైం వచ్చినప్పుడు అదే ఇచ్చేస్తుంది. మనకి దేవుడు ఎప్పుడైనా మనకి ఎవరైతే సూటబుల్ వాళ్ళనే మ్యారేజ్ చేస్తాడు. ఓకే. అది తొందర అయినా తర్వాత అయినా ఏదైనా ఒకటే. ఓకే. సో డెస్టినీ బట్టే అవుతాయి అంటావు మ్యారేజ్ చేసుకోవడానికి. అవుతున్నాయి. ఇప్పుడు కొంతమంది ఏంటి, ఇప్పుడు డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు రీసెంట్ గా డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. అవునవును. కరెక్ట్. ఇప్పుడు ఏంటి వాళ్ళు ఇంకేంటి ఎంజాయ్ చేయడం అంతవరకే వాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి ఫ్యామిలీస్. అవును. మ్యారేజెస్, ఫ్యామిలీ ఫంక్షన్స్. అవును. ఇప్పుడు మా మదర్ వాళ్ళు 200, మా ఫాదర్ వాళ్ళు 100. ఏంటి 200 రిలేటివ్స్, సొంత వాళ్ళు. ఓకే. రిలేటివ్స్ చెప్తాం. ఓకే. ఓకే. మా మిస్ వాళ్ళు 200, మొత్తం కలిపి 500 ఓన్లీ రిలేటివ్స్. మాకు ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదో ఉంటూనే ఉంటాయి. అంతమంది ఉంటే ఎవరో ఒకరు బర్త్డేలో వెడ్డింగ్ డేలో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఇంకా చూసుకుంటే. అది వాళ్ళు ఇప్పుడు అంటే అట్లా. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఐటీ వాళ్ళు నేను చెప్పక్కర్లేదు కదా. ఐటీ వాళ్ళు కొంచెం సెల్ఫ్ ఉంటది, సెల్ఫ్ ఇండిపెండెన్స్, సెల్ఫ్ ఇండిపెండెన్సీ. ఓకే. ఓకే. ఐటీ కంపెనీస్ లో ఎక్కువ ఇండిపెండెన్స్ ఉంటుంది, ఎవరిని ఎక్కువ ఇచ్చేయకూడదు. ఓకే. బాగుంది. ఇంకోటి, నీ వ్యూ ఆన్ మనీ ఏంటి? అంటే నువ్వు ఎలా చూస్తావు మనీని ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే హౌ, లేదా వేరే వాళ్ళు ఎలా చూడాలి అని నీ పర్స్పెక్టివ్ ఏంటి? మనీ ఎంత ఉందా ఇంకా కావాలనే అంటది. అది ఇప్పుడు మనకు అక్కలేని వస్తువులన్నీ కొనిపిస్తుంది. కారు ఉంది, ఇప్పుడు యూబర్ కూడా ఉంది, కారే కదా. అవును. కాస్ట్ తక్కువ. ఇప్పుడు కార్ అనుకో మనం ఇన్సూరెన్స్ కట్టాలి, పెట్రోల్ పోయాలి, తర్వాత మనం తోలాలి. అవునవును. ఓలా యూబర్ అనుకో అప్పుడు టైంకి వస్తాడు, పే చేసి వస్తా వెళ్ళిపోతాం. అవునవును. కార్ అనుకో దానికి మెయింటెనెన్స్, ఈఎంఐ. అవును. తర్వాత దాన్ని సెల్ చేసిన డెప్రిసియేషన్. అవును. రిపేర్లు కూడా గట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఉంది, అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటది రేట్. ల్యాండ్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి, హౌస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు షేర్స్ అయితే ఇంక్రీజ్ లేకపోతే డిక్రీజ్. అవునవును. బిట్ కాయిన్స్ మొన్నదాకా ఇంక్రీజ్, ఇప్పుడు మొత్తం డిక్రీజ్. అవునవును. అది ఇప్పుడు మన మీద ఏమి ఉండదు, అది అప్ డౌన్స్ నార్మల్, అది మనీ అనేది. అవునవును. కావాలంటే ఇంకా కావాలనిపిస్తుంది. 30 to 40 అయితే బాగా కష్టపడాల్సిన వయసు. ఓకే. ఓకే.
ఎక్కువ డబ్బులు సేవ్ చేసేది అదే 30 to 40. ఓకే. తర్వాత ఆ 30 to 40 అమౌంట్ నీకు 40 to 60 ఎక్కువ ఇంకేస్ ఎక్కువ. ఓకే. తర్వాత నీకు అమౌంట్ నీకు 60 తర్వాత ఉంటుంది కదా, ఇప్పుడు 60 తర్వాత మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పేరెంట్స్ కి. అవునవును. అప్పుడు ఇంకా మనం ఇంబ్యాలెన్స్ అవుతాం. ఇప్పుడు హౌసెస్ ఇవన్నీ కొన్న తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా. అవునవును. అప్పుడు అనిపిస్తుంది డబ్బులు కావాలని. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటది మనీ అనేది. ఇంకా ఇంకా అంటే ఇవన్నీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలియదు. కరెక్ట్. అదే నీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక్కునేదానికి నేను అడిగింది, చూసుకునేదానికి. సో అది సరే. ఇంకా హ్యాపీనెస్ అంటే ఏంటి నీ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్? ఇప్పుడు పండగ వస్తేనే హ్యాపీనెస్, రోజు మనం ఉండేది కూడా హ్యాపీనెస్. పండగ అనేది ఏంటంటే ఆ రోజు హ్యాపీనెస్ ఏం కాదు కదా అది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు రోజు మనం ఉంటాం, ఇప్పుడు సాయంత్రం మనం ఇంటికి వస్తాం, మన అమ్మాయిని నాతో మాట్లాడడం అది హ్యాపీనెస్ గా, మనతో పాటు పడుకోవడం హ్యాపీనెస్ ఏనా? అవును. మన పేరెంట్స్ ప్రేమగా మాట్లాడడం హ్యాపీనెస్ కదా. అవునవును. వైఫ్ తో చిరాగ్గా ఉండడం కూడా హ్యాపీనెస్ ఏనా? అప్పుడప్పుడు అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వల్ల. అవునవును. బాగుంది. బాగుంది. ఇంకోటి, నువ్వు కాలేజీలో ఇప్పుడు చదువుతున్నావు, లేదా నీ జూనియర్ సెల్ఫ్ కి కాలేజీలోకి వెళ్ళి నువ్వు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి నీకు నువ్వు అంటే ఏమిస్తావు? నేను అడ్వైజ్ అండి, ఎందుకంటే ఎవరికాలు తెలుసుకోవడమే ఇంపార్టెంట్. ఓకే. ఎవ్రీవన్ హ్యాస్ టు ఫేస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఓకే ఓకే. అండ్ టాకిల్ అపాన్ దర్ సిచ్యువేషన్. కరెక్ట్. అంతే కదా. ఇప్పుడు లైఫ్ అనేది డిఫికల్ట్, అది నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు దాన్ని బట్టే నువ్వు మనిషి అవుతావు. ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ దేనికి అన్నాడు? అవునవును. దానికే ఇంకా నువ్వు కూడా అంతే, ఇంకా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. అది నీ మీద డిపెండ్ అయి ఉంటది. అవును. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, నేను మధ్యలో ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు చూసినప్పుడు నువ్వు ఆ టైంలో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతా ఉన్నావు అనుకుంటా. మదర్సన్ నుంచి వెనక్కి వచ్చేసి అక్కడ ఢిల్లీలో కోచింగ్ తీసుకొని వచ్చేసావు, ఇంకా చేస్తున్నావు విజయవాడలో. అప్పుడు కృష్ణారెడ్డి పెళ్లికో అప్పుడు కలిసాం అన్నమాట, మనం బైక్ పెళ్లికి చూసుకున్నట్టు కలిసినప్పుడు చూసాను. నువ్వు ఇవే కాకుండా నువ్వు వేరే పుస్తకాలు కూడా చదివావు ఫస్ట్. అంటే ఏది ఆర్యన్ ర్యాండ్ది అట్లాస్ షరగ్డ్ పుస్తకం నీ దగ్గర నుంచి తీసుకెళ్ళాను, నీకు గుర్తుందో లేదో? 2 books ఉంటాయి. అవును, రెండు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ నేను తీసుకెళ్ళినట్టున్నా, అట్లాస్ షరగ్డ్. ఫౌంటైన్ హెడ్ ఉంది, ఇంకోటి నెక్స్ట్ అట్లాస్ షరగ్డ్ అనుకుంటా. అవునవును. సో నీకు బుక్స్ ఓకే ఓకే. సో నేనేమంటున్నా అంటే, బుక్స్ నేను ఫస్ట్ టైం ఈ అట్లాస్ షరగ్డ్ ఇవి నీ దగ్గర చూసాను కదా. సో నీకు బుక్ రీడింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ లేకపోతే ఎగ్జామ్ అవసరమేటి కాకుండా వేరే బుక్స్ కూడా నువ్వు చదువుతూ ఉంటావా? అవి ఎందుకంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ ఉంటుంది కదా, నీ క్యారెక్టర్ అవన్నీ కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే మినిమం బేసిక్ ఎటికెట్స్ ఉంటాయి. అవి మెయింటైన్ చేయాలంటే కొన్ని మనం తెలుసుకోవాలి. కొంతమంది బుక్స్ అనేది ఊరికే రాయరు కదా, ఏదో ఒకటి మోరల్ ఉంటుంది దానికి. అవునవును. ఏదో దాంట్లో ఒక పాయింట్ నేర్చుకుంటాం కదా. కరెక్టే. సో నువ్వు ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతావు అయ్యబ్? ఇప్పుడు కూడా చదువుతున్నావా? ఇప్పుడు తక్కువే ఇప్పుడైతే. ఓకే ఓకే. ఇప్పుడు చదవచ్చు అంటే ఇప్పుడు అంటే కొన్ని వేరే ప్రిపేర్ అవుతున్నాను మామూలుగా. అంటే వేరే ప్రిపేర్ అంటే నా జాబ్ లో నుంచి ఇంకా ఫర్దర్ గా ఏం చేయాలి, ఆ తర్వాత టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, లూప్ హోల్స్ అవి కానీ. అంతకుముందు నేను సెంట్రల్ జీఎస్ లో చేసేవాడిని, ఆ లూప్ హోల్స్ అవన్నీ తెలుసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లూప్ హోల్స్, ఇష్యూస్ ఏంటి వాటికి సరిపోతూ ఉంటది. అందుకే ఇంకేం చేశానంటే బుక్స్ తగ్గించి అప్పుడప్పుడు నెట్ఫ్లిక్స్ సిరీస్ కానీ మూవీస్ కానీ అది చూస్తూ ఉంటా అట్లా. ఓకే ఓకే. లేకపోతే మా అమ్మాయితో బయటికి వెళ్ళడం. మనం 3 years.
సిఎస్. ఓకే, నైస్. ఇద్దరు వెళ్తాం కాసేపు. ఆమె ఏదో చెప్తూ ఉంటది, వింటాను. అంటే ఇప్పుడు ఆవిడ మా అమ్మాయి ఇంట్రెస్ట్ ఏముంటది, ఆవిడకి ఏం చేయాలి అని నాకు ఉంటది కదా. ఆవిడ టఫ్ ఎట్లా రేపు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలదు. ఇప్పుడు ఆవిడ ఏదో చేస్తుంది, నేను ఆమె మీద అరవలేను కదా. అవునవును. ఆవిడ ఏం చేస్తుందో చూస్తూ ఉంటా. ఇప్పుడు వాటర్ పడేస్తుంది, అవన్నీ ఇచ్చేస్తుంది, అలానే ఆమె అరిచి నేను కొట్టలేను కదా. వెయిట్ చేసి చూస్తూ ఉంటా మొత్తం. ఓకే, అట్లా చేయకూడదని చెప్తా, ఆయన అలాగే చేస్తారు. ఓకే ఓకే. అట్లా మమ్మీ వాళ్ళు కొట్టరా? అమ్మాయి వాళ్ళ మమ్మీ కొట్టదా? చాలా తక్కువ. కొడతాం అంటే కొడతాం, ఓకే. బాగా అలవాటు చేస్తానే కొడతాం. అది కూడా నేనే కొడతా, ఒక దెబ్బ 2 దెబ్బలు వేస్తాను. ఆవిడ వచ్చి నా దగ్గరే ఉంటది ఇంకా కొట్టినప్పుడు. ఓకే ఓకే. ఇప్పుడు 2-3 hours అట్లా. అంటే నా ఇప్పుడు నేను ఇంకా కోపడితే ఆవిడ ఇంకా నా దగ్గర నుంచి ఉండదు కదా. ఇంకా అవునవును. కోపడాలి, తర్వాత మళ్ళీ ప్రేమ చూపించాలి వెంటనే. లేకపోతే వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయలేదు. అంటే ఇప్పుడు మనం రాగానే భయపడాలి, అలాంటి ఏం చేస్తే ఇంకా వాళ్ళ గురించి ఫ్రీడమ్ కోల్పోతారు కదా. అవునవును, కరెక్ట్. వాళ్ళ ఉండలేరు, ప్లస్ వాళ్ళు నేచురల్ గా నేర్చుకునేట్టు కూడా పోతాయి కొన్ని దగ్గర చూసుకునే. బాగుంది బాగుంది అయ్యప్ప, థ్యాంక్స్. ఇంకేదన్నా జనరల్ గా ఏదన్నా చెప్పాలనుకుంటున్నావు నీ లైఫ్ పర్స్పెక్టివ్ లో గానీ, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఏదన్నా షేర్ చేసుకోవాలి అట్లా ఏమనుకుంటున్నావు? ఇవాళ యంగ్స్టర్స్ ఎక్కువ అంటే వాళ్ళకు గర్ల్ ఫ్రెండ్స్ కావాలి, ఓకే. కానీ ఇవాళ ఎట్లా ఉన్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా డంప్ చేయాలని ఉంటున్నారు. అంటే నువ్వు చెప్పిన ఫేక్ ఫ్రెండ్స్ లాగా. అదే ఫేక్ ఫ్రెండ్స్ లాగానే మాక్సిమం. వీళ్ళు కూడా కొంతమంది ఏంటంటే యూటిలైజ్ లాగానే ఉన్నారు. వీళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళే అలాగే ఉన్నారు. ఇప్పుడు నువ్వు మంచిది చేసుకుంటే మంచిగానే ఉంటది, చెడ్డ చేసుకుంటే చెడ్డగానే ఉంటది. ఓకే ఓకే. సో కేర్ఫుల్ గా ఉండటం మంచిది. ఎవరైనా కేర్ఫుల్ గా ఉండటమే మంచిది ఎవరికైనా. కరెక్ట్. ఎవరు ఏమి ఫ్రీగా ఏమి ఇవ్వరు కదా. అవునవును, కరెక్ట్. ఎవరి దగ్గర ఎవరు రారు, నీ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళు వస్తారు. కరెక్ట్. బాగుంది ఇప్పుడు, నైస్. ఇంకా నేచురల్ గానే ఉంది. ఇంకొకటి మన ఫ్రెండ్స్ అడిగిన థింగ్ ఏంటంటే, అప్పుడెప్పుడో వీళ్ళు బ్రహ్మాజీ శ్రీను వాళ్ళు క్యాలికట్ లో ఎంటెక్ చేసే టైంలో నువ్వు ఎగ్జామ్ రాస్తావని చెప్పి వచ్చి కోయంబత్తూర్ ఎగ్జామ్ వెళ్లకుండా అక్కడ క్యాలికట్కి వెళ్ళి బీచ్ వెళ్ళి చూసావు. సో ఆ ఎగ్జామ్ ఏంటి, ఎందుకు ఎగరగొట్టావు, లేకపోతే ఏంటి అని అనే క్వశ్చన్ వచ్చింది. ఏంటి అట్టు చేయకుండా వచ్చేసావు, కోయంబత్తూర్ ఎగ్జామ్ రాయకుండా క్యాలికట్కి వచ్చావు? సబ్జెక్ట్స్ ఉన్నాయి అప్పటికి. ఓకే ఓకే. డిగ్రీ ఆడేస్తాడు అంతేలే. ఓకే ఓకే. డిగ్రీ అవ్వకుండా అందరూ ఎట్లా రాణిస్తాడు. అవునవును. అదే ఇప్పుడు మా ఇంట్లో అవన్నీ చెప్పలేదు, ఇప్పటికి చెప్పలేదు వాళ్ళకి. కూడా అయిపోయింది. నీకు 14 పేపర్స్ ఆగాయని తెలీదా? నేను బాగా చదువుతాను తెలుసు అంతే. అవునా? ఓకే ఓకే. అవును, అంకుల్ కి నీ మీద మంచి ఇంప్రెషన్ కూడా, అంటే నేను కలిసినప్పుడు చూస్తే కూడా అబ్బాయి తెలుసు అంకుల్ కి, ఈజ్ వెరీ బ్రైట్ స్టూడెంట్, కాకపోతే చదవడు అని అట్లా అనుకుంటా ఉంటారు. తెలుసు, కానీ అట్లీస్ట్ నీకు అవేర్నెస్ ఉండేది, ఏం చేయాలి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనేది ఎప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉండేది చూసుకునేదానికి. నాకు మా ఫాదర్ క్రికెట్ కి పంపించాల్సిందే అని అంటున్నారు. ఏది క్రికెట్ పంపించుండాలి అంటున్నారా? పంపించాల్సిందే ఆ టైంలో. అవునవును, చూసుకోవడానికి. తర్వాత మంచి ఎగ్జామ్స్ క్రాక్ చేయలేదని అంటారు, యూపీఎస్సీ అలాంటివి. ఓకే. నేను ఇంటర్లో ఐఐటి కోచింగ్ జాయిన్ అవ్వాల్సింది. ఆ టైంలో 1 lakh అంటారు. కరెక్టే. ఆ టైంలో 1 lakh మా ఫాదర్ వాళ్ళు కట్టలేదు. 10,000 అంత ఫీజు అప్పుడు నాకు. నువ్వు జాయిన్ అయిన ఇంటర్మీడియట్ దగ్గర ఫీజు? ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్ తెలుసుకోవాలి. ఓకే ఓకే. ఇంకా నేను అంత అప్పు చేసి ఐఐటికి అంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ జర్నీ మళ్ళీ వేరే ఉంటది. కరెక్ట్. అవునవును. ఇప్పుడు ఐఐటికి వెళ్తాను, ఎంతమంది వస్తుంది ర్యాంకింగ్ నాకు కన్ఫామ్ గా.
మ్మ్. అటు నుంచి అటు వెళ్తాను, తర్వాత అటు నుంచి యూఎస్ వెళ్తాం. మ్మ్. యూఎస్ వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలి, ఇంటికి రాను. అవునవును. ఇవాళ నేను చూస్తాను కదా, చాలా మందిని చూస్తున్నా. మా ఇంటికాడ కొంతమంది పిల్లలు ఉన్నారు, మ్మ్. వాళ్ళు రావట్లేదు. మళ్ళీ ఏంటో వెళ్ళి అక్కడ అటే పెళ్ళి. అసలు ఎల్లోళ్ళు ఎవరు రాలేదు. మొన్న మన ఫ్రెండ్ ఒక అతను జ్ఞానితో మాట్లాడుతూ ఉంటే చెప్పాడు, వాళ్ళ బాబాయ్ ఎవరు 27 years నుంచి రాలేదు. నాకు తెలిసిన బంధువులు కూడా ఎల్లోళ్ళు, మా చెల్లెలు వాళ్ళే అక్కడ ఇరుకుపోయారు. ఇంకా వాళ్ళు రాదు. అది అక్కడికైనా ఒక 4-5 years ఉంటే ఇంకా అసలు వాళ్ళు రారు, అక్కడే కెరీర్ అయిపోద్ది. ఇంకా అక్కడ పిల్లలు పుడితే వాళ్ళు సిటిజన్ అయిపోతారు అక్కడ. ఇంకా వీళ్ళు వద్దాం అనుకున్నా వాళ్ళు రానియరు. ఇంకా అది ఇంకా కష్టం అయిపోద్ది. వాళ్ళు ఏంటంటే ఆ కండిషన్స్ లో పెరుగుతారు కదా, దే గ్రో లైక్ అమెరికన్స్ ఓన్లీ మోస్ట్లీ. అంటే ఓకే మన కట్టుబాట్లు ఇవి ఉంటాయి కానీ, బట్ బై మైండ్ సెట్ వాళ్ళ అమెరికన్ మైండ్ సెట్ ఉంటుంది. స్కూల్స్ లో వాళ్ళు పెరిగేది అంతా చూస్తే కూడా మైండ్ సెట్ అమెరికన్స్ ఆల్వేస్ బెస్ట్ ఉంటారు అక్కడ. అవును. బాగా చదివే వాళ్ళందరూ అక్కడే ఉంటారు, బాగా ఆడే వాళ్ళందరూ అక్కడే ఉంటారు, స్పోర్ట్స్ ఆడు. అవునవును. బాగా థింక్ చేసే వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. అందుకని యూఎస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అవును. అంటే ఇంకోటి థింగ్స్ అనేవి సింప్లిఫైడ్ గా ఉంటాయి, ఎక్కువ ఓవర్ కాంప్లికేటెడ్ గా ఉండవు. నీకు ఏదైనా పర్సీవ్ చేయాలంటే ఈజీగా దొరుకుద్ది. అంటే ఇప్పుడు నువ్వు క్రికెట్ అక్కడ పర్సీవ్ చేయాలి, లేకపోతే అక్కడ స్పోర్ట్ పర్సీవ్ చేయాలంటే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి చూసేసి ఎక్కువ ఈ హర్డిల్స్ లేకపోతే టాక్టిక్స్ వాడాల్సిన అవసరం లేదు. నువ్వు సింపుల్ గా నీ స్కిల్ లో ప్యూర్ గా ఉన్నావు అంటే సక్సెస్ అవడానికి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. అది బిజినెస్ స్టార్ట్ చేశాగా. అవునవును, దాని గురించి చెప్పలేదు. ఇంకోటి క్రికెట్ బ్యాట్ పరంగా బిజినెస్ అయి స్టార్ట్ చేసావు కదా, చేస్తా ఉన్నావు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేసావు? క్రికెట్ మీద ఇంట్రెస్ట్ తో పాటు బ్యాట్స్ అవన్నీ కూడా ఎక్విప్మెంట్ కూడా చేస్తున్నట్టున్నావు కదా, ఎలా వెళ్తుంది ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అది అంటే ఏదో ఒకటి డబ్బులు ఉన్నాయి కానీ అది మనకు తెలిసిందే కదా, ఇంకా ఇన్వెస్ట్మెంట్ లైట్ గా చేసా. ఒక 2-3 lakhs 4 lakhs అట్లా. ఓకే. అదే హాఫ్ లో హాఫ్ వస్తుంది ప్రాఫిట్. ఓకే ఓకే. కానీ సస్టైనబుల్ అంటే ఇప్పుడు మా అమ్మాయి పుట్టిన నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆవిడ అంటే ఆమె ఖర్చులకి, అంటే ఆవిడకే యూటిలైజ్ చేసుకుంటాను అట్లా రొటేషన్ లాగా. ఓకే ఓకే. అంటే ఈ ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ వచ్చేదంతా కూడా బిజినెస్ టేక్ కేర్ చేసేలా ఏంటంటే డబ్బులు మన దగ్గరే ఉంటాయి, రొటేషన్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే. ఎలా ఉంది బిజినెస్ ఎక్స్పీరియన్స్ చేసేప్పుడు అంతా? అవన్నీ కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఉంటారు, నమ్మకంగా ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు, అన్ని ఉంటాయి, మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి అన్ని ఇక్కడ. అదేంటంటే మనకు కూడా తెలుస్తూ ఉంటది ఎట్లా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి. ఓకే ఓకే. అంటే అది కూడా లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్. అవునవును అవును, ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్. ఎక్కువ కూడా ఇన్వెస్ట్ చేయకుండా లైట్ గా చేసుకుని చేసుకోవడం, బ్యాలెన్స్ చేసుకోవడం. అవునవును, మరి టూ మచ్ గా చేసి మొత్తం పోగొట్టుకునేసి చాలా ఇబ్బంది. అదేం పోవు, అదేమి పాడైపోవు కదా. బ్యాట్ కరెక్టే ఉంటాయి, ఇన్వెంటరీలో ఉంటాయి అంతే, ఎప్పుడు వస్తే అలా ఉంటాయి. కానీ ఏంటంటే డబ్బులు స్టాక్ ఇదవుతాయి, రొటేషన్ అవ్వవు. అవునవును, అర్థమైంది. ఓకే అట్లా. ఓకే, నీకు వెంటనే పెట్టిన అమౌంట్ కి ఇంత ప్రాఫిట్ వస్తా ఉంటే నీకు బెటర్ కింద జరుగుతుంది. అదే చూసాను. అంటే అది మనకి ఎవ్రీ మంత్ ఖర్చులకి ఇటుగా ఏదో యూటిలైజ్ చేస్తూనే ఉంటా. మా అమ్మాయికి కానీ ఇది కానీ స్కూల్ ఫీజు కానీ. ఓకే, స్కూల్కి వెళ్తుందా అప్పుడే అమ్మాయి? కిండర్ గార్డెన్ పంపిస్తాను. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా రూల్ స్టార్ట్ చేశారు కదా, అంటే 6 years వచ్చే. 5 or 6. ఓకే ఓకే ఓకే, బాగుంది. ఓకే, సో అదే నేను అడగాల్సిన క్వశ్చన్స్ అయితే అన్ని అడిగేశాను. థ్యాంక్స్. మొత్తం నా వరకు నేను చెప్పాను అంటారు. అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో, ఇప్పుడు అందరి పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంటాయి. ఖచ్చితంగా. అంటే బేసిక్ ఇక్కడ ఇంటెంట్ కూడా అదే. అంటే నీలా థింక్ చేసేవాళ్ళు లేదా నీతో సింక్ లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఐడెంటిఫై చూస్తారు కాబట్టి యూజ్ అవుతుంది. ప్లస్ మన ఫ్రెండ్స్ కూడా ఓకే ఇది అయింది, అందరి జర్నీస్ తెలుసుకోవడం, లావిష్ లైఫ్ కావాలంటే ఒకలాగా, మామూలుగా నార్మల్ లైఫ్ కావాలంటే ఒకలాగా. అవును, అంటే అది ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ బట్టి కూడా, అందరికి ఇంట్రెస్ట్ ఉండదు లావిష్ లైఫ్. అవును, చూసుకునేదానికి నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఒక రకం కొన్ని దగ్గరలో ఇరుక్కుపోయాను చూసుకునేదానికి అంతే. సో అది సంగతి. అదే బాగుంది అయితే. థ్యాంక్ యూ. నేను మళ్ళీ మాట్లాడతా అయితే చూసుకునేసి.